ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద మనిషి అయిపోయారు. ఆయన ఎన్నికను ధృవీకరిస్తూ ఎన్నికల అధికారైన జిల్లా కలెక్టర్ ఆయన విజేతగా ప్రకటించారు. దీంతో బొత్స సత్యనారాయణ శాసన మండలి సభ్యుడు అయిపోయారు. ఆయన పెద్దల సభలో తొలిసారిగా అడుగు పెట్టబోతున్నారు. బొత్స రాజకీయ జీవితం చూసుకుంటే 1999లో తొలిసారి బొబ్బిలి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009లో 2 సార్లు చీపురుపల్లి నుంచి ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నెగ్గి వైఎస్ఆర్ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2012 తర్వాత ఆయన ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డిని ఒక దశలో తప్పించి బీసీ నేతను సీఎం చేయాలని హైకమాండ్ ఆలోచించిందనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అలా రేసులో సీఎం గా బొత్స పేరు కూడా వినిపించింది. ఆయన పీసీసీ చీఫ్ కావడం కూడా ఆయన పేరు వినిపించడానికి మరో కారణం. అయితే కాంగ్రెస్ పెద్దలు చివరి నిమిషంలో ఆలోచనలు మానుకోవడంతో బొత్స సీఎం కాలేకపోయారు. 2014లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడినా అధిక ఓట్లు డిపాజిట్ తెచ్చుకున్న వారుగా బొత్స ఉన్నారు. 2019లో వైసీపీ తరఫున గెలిచి 5 ఏళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన ఘనతని బొత్స సాధించారు. 2024లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా 2 నెలలు తిరగకుండానే చట్టసభలకు బొత్స వెళ్లడం విశేషం. ఇక బొత్స ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెడుతున్నారు. అయితే ఆయన ఉత్త ఎమ్మెల్సీగా మిగిలిపోతారా లేక జగన్ ఆయనకు ప్రమోషన్ ఇస్తారా అన్నది చర్చ. సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉన్నటువంటి బొత్సని శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ గా జగన్ నియమిస్తారని అంటున్నారు. అదే జరిగితే బొత్స రొట్టె విరిగి నేతిలో పడినట్లు అవుతుంది. బొత్సని ముందు పెట్టి కూటమి సర్కార్ని చెడుగుడాడాలన్నది జగన్ వ్యూహం. అదే సమయంలో బొత్సకి ఈ రకమైనటువంటి పదవి ఇస్తే జగన్ కంటే ఆయన పవర్ఫుల్ అవుతారు. మరిది వైసీపీ హైకమాండ్ ఎంతవరకు సర్దుకుంటుందన్నది కూడా ఆలోచనగా ఉంది. జగన్ అయితే అసెంబ్లీలో జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే, కానీ బొత్స కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ అవుతారు. అలాగే కేబినెట్ ర్యాంక్ హోదా కూడా పొందుతారు. పైగా అసెంబ్లీ కంటే మండలి ప్రతిపక్ష నేతనే ప్రోటోకాల్ మీద అగ్రపీఠం ఉంటుంది. మరి బొత్స రాజకీయంగా సీనియర్ వ్యూహకర్త. ఆయన్ని నమ్మి పార్టీలో అత్యంత కీలకమైన పదవి, అది కూడా తనకంటే ఎక్కువ స్థానం కల్పించే విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏ విధమైన డిసిషన్కి వస్తుంది అన్నది చర్చగా ఉంటుంది. ఒకవేళ బొత్సకి సాధారణ ఎమ్మెల్సీగా ఉంచితే ఆయనలో అసంతృప్తి చెలరేగడం ఖాయం. అలా కాకుండా ఆయన కీలక హోదా ఇస్తే ఆయన రాజకీయ దూకుడు వైసీపీకి ప్లస్ గా ఉంటుందా లేక వేరే విధంగా ఉంటుందా అన్నది మరో చర్చ. ఏదేమైనా బొత్స గెలిచి చూపించారు. ఇప్పుడు మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. మరోపక్క వైసీపీ అధికారంలో కూడా పోయింది. ఘోరాతి ఘోరంగా ఓడింది. ప్రతిపక్ష హోదాకు తగినటువంటి 18 సీట్లు కూడా రాని పరిస్థితి. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చి 2 నెలలైంది. వైసీపీని గ్రౌండ్ లో లేకుండా పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఏమాత్రం ఆలోచన లేకుండా వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు అంతా చేరిపోతున్నారు. ఏపీలో 100కు పైగా మున్సిపాలిటీలు, అలాగే 12 దాకా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో విజయవాడ, విశాఖ కార్పొరేషన్లు పెద్దవి. అయితే విశాఖ కార్పొరేషన్ దాదాపు టీడీపీ హస్తగతం అయినట్టే. సాయి సంఘం ఎన్నికల్లో 10 సభ్యులను టీడీపీ కూటమి గెలుచుకుంది. దాంతోపాటు విశాఖ కార్పొరేషన్ లో మైనార్టీలు పడిపోయింది. దాంతో మేయర్ కూటమికి దక్కుతుంది. అలాగే చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు కార్పొరేషన్లు టీడీపీ ఖాతాల్లో పడిపోతున్నాయి. ఏమాత్రం ఒత్తిడి లేకుండా వైసీపీకి చెందిన కార్పొరేటర్లంతా టీడీపీ వైపు క్యూ కడుతున్నారు. అధికార పార్టీలో ఉంటే మేలన్న తీరులో ఈ చేరికలు నడుస్తున్నాయి. మరోవైపు చూస్తే మున్సిపాలిటీలు టీడీపీ కైవసం అవుతున్నాయి. మాచర్ల, హిందూపురంలో దాదాపు మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీ బాట పట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని మున్సిపాలిటీలు టీడీపీ వైపు టర్న్ అవుతున్నాయని కనిపిస్తోంది. 2021లో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక తాడిపత్రి తప్ప అన్ని మున్సిపాలిటీలు వైసీపీ గెలుచుకుంది. ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. అధికార పార్టీలో చేరేందుకు వీళ్ళుతున్న వైసీపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ముందుకు సాగడం విశేషం. వచ్చిన వారిని వచ్చినట్లే కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకుంటున్నారు. మొత్తం మున్సిపాలిటీలన్నీ టీడీపీ ఖాతాలో పడతాయి అంటున్నారు. దీనికి మహా అయితే 1-2 సమయం సరిపోతుంది అంటున్నారు, నెలలు. ఇది జరిగిన తర్వాత స్థానిక సంస్థల చట్టాలు సవరణలు చేస్తారని చెప్తున్నారు. ఆ సవరణలు చేస్తే కనుక మేయర్లు, చైర్మన్ల మీద అవిశ్వాసం పెట్టడానికి వీలు కుదురుతుంది. దాంతో ఈలోగానే బలం కూడా తీసుకుని టీడీపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుతోంది.